నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ సింహప్రసాద్ గారు రచించిన నేను మా ఆవిడ టెలివిజను అనే ఓ చక్కటి కథని విందామండి. ఈ కథ 11/2/1983లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. యుద్ధాల్లో గెలిచిన రాజుల ముఖాలు ఎలా ఉంటాయో నాకు తెలీదు. తీవ్రమైన పోటీ గల ఎన్నికల్లో నెగ్గిన అభ్యర్థుల ముఖార విందాలు ఎలా ఉంటాయో నేను చూడలేదు. కానీ మా ముఖాలు అంటే నా ముఖము, మా ఆవిడ ముఖము, వారి ముఖాలకు ఏమాత్రమూ తీసిపోవని ఖచ్చితంగా చెప్పగలను. టీవీ షాపులో నుండి టెలివిజన్ సెట్టుని అతి భద్రంగా పట్టుకుని బయటకు వచ్చిన నేను బాక్సింగ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న మహమ్మద్ అలీ లాగాను, డబుల్ సెంచరీ కొట్టిన సునీల్ గవాస్కర్ లాగాను ఉన్నాననటం ఏమాత్రం అతిశయోక్తి కాదు. అవును, మరి టెలివిజన్ కొనటం అనేది మేమిద్దరము గత నెల రోజుల నుంచి రోజు కంటున్న స్వప్నం. ఆ స్వప్నం ఇవాళ సత్యమై కళ్ళెదుట నిలిచింది. ఇక మేము నేల మీద ఎలా నడుస్తాం చెప్పండి? జాగ్రత్త అండి, టీవీ సెట్ మీద ఆప్యాయంగా చెయ్యేస్తూ అంది శ్రీమతి. చంటి పిల్లాడి కన్నా జాగ్రత్తగా చూస్తున్నాను కానీ రిక్షా పిలువు అన్నాను. రిక్షాని పిలవటానికి ఒక అడుగు వేసి ఆగింది శ్రీమతి. టెలివిజన్ పట్టుకున్న రిక్షాలు వెళితే ఏం బాగుంటుందండి అంది. అవును, నిజమే సుమా, మన సంగతి ఎలా ఉన్నా టీవీ పరువు నిలపాలి, ముందు ఆటోని పిలువు అన్నాను. ఆటో ఎక్కి కూర్చున్నాం. క్రింద పెడతారా? ఆహా, వద్దొద్దు, ఒళ్ళోనే ఉంచుకుంటాను, కుదుపులకు ఏమైనా దెబ్బ తగలొచ్చు అన్నాను. అది పాయింటే సుమండి అని. బాబు కాస్త స్లోగా పోనీవయ్యా అంది ఆటో డ్రైవర్తో. అతడు మా వంక కించిత్తు వింతగా చూసిన మాట యథార్థమే అయినా మేము పట్టించుకునే స్థితిలో లేము. అమ్మయ్య, మొత్తానికి ఎలాగైతేనే టీవీ కొనేశాం. లోకంలో తమకొక్కరికే ఉన్నట్టు పెద్ద వయ్యారడిపోయింది వనజ నిరసనగా అంది మా ఆవిడ. వనజ నా స్నేహితుడి భార్య. వాడు కనిపించినప్పుడల్లా మా ఇంటికి రండ్రా, మా ఇంటికి రండ్రా అంటూ పీకేస్తున్నాడని చెప్పి నెల రోజుల క్రితం ఓ ఆదివారం పూట నేను మా ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వెళ్ళాక తెలిసింది వాళ్ళ ఆ మధ్య టెలివిజన్ కొన్నారని. ఆ సంగతి ముందే తెలుసుంటే వెళ్ళేవాళ్ళమే కాదేమో, కానీ వెళ్ళాము కనుక దాన్ని చూడక తప్పలేదు, వాళ్ళు చెప్పిన సోదా వెనక తప్పలేదు. ఆ చుట్టుపక్కల టెలివిజన్ యాంటెన్నా ఠీవిగా నిలబడిన ఇల్లు తమదేనని, దానివల్ల తమకెంతో చక్కగా కాలక్షేపం అవుతోందని, సినిమాల ఖర్చు పూర్తిగా తగ్గిపోయిందని, అందరూ తమను చూసి ఈర్ష్యపడుతున్నారని, కామాలు ఫుల్ స్టాప్లు లేకుండా వనజ టెలివిజన్ పురాణం వినిపించేసరికి నాకే ఏమిటోగా ఒళ్ళంతా చీమలు పాకినట్టుగా అనిపించింది. ఇక మా ఆవిడ సంగతి చెప్పాలనా? వాళ్ళ గడప దాటి 2 అడుగులు వేసామో లేదో. చూశారా వనజకి ఎంత గర్వమో! ఎలాగైతే తమకి టెలివిజన్ ఉందని గొప్ప బాడాయి. నాకున్న ముత్యాల నెక్లెస్ లాంటి నెక్లెస్ తనకుందా? నాకున్న కాశ్మీర్ సిల్క్ చీర లాంటిది తనకెక్కడిది? ఎలాగైతేనే లిక్కుమని డొక్కు టెలివిజన్ కొన్నారని మురిసిపోతున్నారు మొగుడు పెళ్ళాలు. అబ్బో, అది ఓ గొప్పైనా బోడి గొప్ప అంది మా ఆవిడ అక్కసుగా. నేను మౌనం వహించేసరికి మాట్లాడరేవండి అంది. అవునవును అన్నాను. నిజం చెప్పద్దు, మనస్ఫూర్తిగానే అన్నాను. వాళ్ళ ప్రవర్తన నాకు బొత్తిగా నచ్చలేదంటే నమ్మండి. ఆవిడది ఆడ నోరు కనుక ఎగిరిపడింది అనుకోండి, మీ ఫ్రెండ్కే వచ్చిందండి రోగం, తగుదినమ్మా అంటూ చొల్లు గార్చుకుంటూ చెప్తాడా అంది. అవును, వాడి ప్రవర్తన నాకు నచ్చలేదు అన్నాను. అసలు ఇలాంటి వాళ్ళు అనుకుంటే మీరెంత పట్టినా వచ్చేదాన్ని కాదు, బొత్తిగా సంస్కారం లేదు అంటూ వాళ్ళ మీద కాసేపు అక్షింతలు వేశాక దృఢస్వరంతో అంది. మనం టెలివిజన్ కొందామండి అని. నడినెత్తి మీద పిడుగు పడ్డట్టు అదిరిపోయాను. పిచ్చిగా చూశాను. తనో నిశ్చయానికి వస్తే ఇక దానికి తిరుగుండదని తెలుసు. అయినా వారించకుండా ఉండలేకపోయాను. నీకేమైనా మతిపోయిందా? టెలివిజన్ అంటే మాటలు అనుకున్నావా? దగ్గర 2,500 ఉంటుంది. మన చేతికొచ్చే జీతం 600 4 నెలల పాటు అన్నం మానేసి గాలి భోంచేసి అద్దిల్లు వదిలేసి చెట్టు కింద కాపురం పెడితే తప్ప కొనలేము అన్నాను. మీ ఫ్రెండ్ కొనలేదు, అతడి జీతం 500 కన్నా తక్కువే అన్నారుగా అంది. అది నిజం గనక అన్నాను. మరెలా కొన్నాడు అంటావా? వాడు పనిచేసేది ఆర్టీఓ ఆఫీస్లో.
రోజుకి అధమ పక్షం వీడి వాటాకి 100 రూపాయలు వస్తుందిట లంచం. వాడికి టీవీలు కొంటాడు, స్కూటర్లు కొంటాడు. వాడితో పాటు మనం ఎగరాలంటే ఎలా? ఆవిడ దృష్టిలో నేను తక్కువ కాకూడదనే ఉద్దేశంతో కాస్త గట్టిగానే అన్నాను. నేను అవినీతి పరుణ్ణి, దేశద్రోహిని కాలేనంటూ చిన్న ఉపన్యాసం కూడా ఇవ్వాలనిపించింది. కానీ మేము నడుస్తున్నది బజార్లో కనుక ఆ ఉపన్యాసం వినే అదృష్టం ఆవిడకి లేకుండా పోయింది. ఏమైనా సరే మనం కొనాల్సిందే. తలకాయ ఉంచి ఫైళ్లు రాసే గుమాస్తాలు కలలో కూడా టీవీని కొనలేరంటూ మీ ఫ్రెండ్ భార్య తన మొగుడు ఫైళ్లు రాయకపోతే ఫైళ్ల మీద సంతకాలు పెడుతున్నాడు అనుకుంటోందా అంది కోపంగా. ఆవిడ సంగతి అలా ఉంచు, మనం టీవీ కొనాలనుకోవటం అత్యాశ అవుతుంది సుమా అన్నాను. మీకు పౌరుషం లేదా? ఆవిడ అన్న మాటలు అన్నా కూడా. ఇది మాటల వ్యవహారం కాదు, మూటల వ్యవహారం. ఏం పర్లేదులేండి, ఈ నెల నుండి పేపర్ కొనటం మానేద్దాము. ఒక 1/4 లీటర్ పాలు తగ్గించేస్తాను. పని మనిషిని మానిపించి నేనే అంట్లు తోమేసుకుంటాను. బట్టలు కూడా నేనే ఉతికేస్తాను. చాకలి ఖర్చు పూర్తిగా మిగులే. ఇంకా టీవీ ఉన్నప్పుడు రేడియో అనవసరం కదా, దాన్ని అమ్మేద్దాం. కనీసం 200 వస్తాయి. మధ్యాహ్నం టిఫిన్లు మానేద్దాం. మీకు ఇంత అన్నం కూర బాక్సులు పెట్టిస్తాను, తిందురు గాని. అన్నట్టు మీరు ఆఫీస్కి బస్సులో వెళ్లకుండా కాస్త పెందరాళి బయలుదేరి నడిచి వెళ్ళిపోదురు గాని. గట్టిగా నడిస్తే 1/2 గంటలో వెళ్ళిపోవచ్చు. ఏమంటారు అంది. చూడు కుసుమ, నువ్వు చెప్పినవన్నీ గట్టిగా అమలు పరిస్తే నెలకి మహా మిగిలితే 100 రూపాయలు మిగులుతాయి. ఆ లెక్కన టీవీ కొనాలంటే 2 ఏళ్లు పడుతుంది. ఈలోగా 2, 3 యూనియన్ బడ్జెట్లు వస్తాయి కనుక దాని ధర అప్పటికి దగ్గర 4,000 అవుతుంది. అంచేత నా మాట విని దాని సంగతి మర్చిపో. అసలు ఇవాళ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళలేదనుకో అన్నాను. చీత్కారంగా చూసింది మా ఆవిడ. నేను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. ఆ గొడవ ఆవిడకే వదిలేయకుండా అనవసరంగా వేలు పెట్టినందుకు. మీ మగాళ్ళు ఎప్పుడు ఇంతే విసురుగా కోపంగా అనేసి విసవిస నడిచింది నాకంటే ముందు. ఆమె నెత్తి మీద నీళ్లకుండా భళ్ళున పగిలిందని, అది కనపడకూడదని ఆవిడ ముందు వెళ్ళిపోయిందని నాకు తెలుసు. కానీ ఏం చేయను? ఆవిడ కోపం పోగొట్టి ప్రసన్నరాలను చేసుకోవాలంటే టీవీ కొంటానని వాగ్దానం చెయ్యాలి. మరి డబ్బు పుట్టే మార్గం గురించి కంప్యూటర్ కన్నా వేగంగా ఆలోచించాను. బొత్తిగా ఒక్క ఐడియా కూడా రాలేదు. ఇంతలో అదృష్టవశాత్తు ఓ బ్యాంకు కనిపించింది. బ్యాంకు కనిపించేసరికి అప్పు గుర్తొచ్చింది. అప్పు గుర్తొచ్చేసరికి పిఎఫ్ లోను బుర్రలో మెదిలింది. కుసుమా, ఓయ్ కుసుమా అంటూ హుషారుగా 2 అడుగులు ముందుకేసి ఆమెను కలిసి, ఒక్క నెలలో టీవీ కొనేద్దామోయ్ అన్నాను. చెప్పొద్దు, కాస్త స్టైల్గానే అన్నాను. విప్పారిన నేత్రాలతో అనుమానంగా చూసింది. నిజమేనో ఈ ప్రామిస్? మరి డబ్బు? దానికో ఏర్పాటు చేస్తున్నానులే. పిఎఫ్ లోను 1000 రూపాయల వరకు వస్తుందిలే, అప్పలే చేస్తాను. మిగతా సొమ్ము వాయిదాల్లో కడదాం. వాయిదాల పద్ధతిలో ఇంచుమించు అన్ని షాపుల వాళ్ళు అమ్ముతున్నారు కదా అన్నాను. తను నమ్మలేనట్లు చూస్తూ ఉంటే, నిజమోయ్ నీ తోడు అన్నాను. అప్పటికి కానీ ఆవిడికి పూర్తిగా నమ్మకం కలగలేదు. కలిగాక మబ్బులు తొలగిన ఆకాశంలోని జాబిలిలా ప్రకాశించింది ఆమె ముఖం. ఆ జాబిలిని చూసిన సంద్రంలా ఉప్పొంగింది నా హృదయం ఆనందంతో. మీరు నిజంగా భలే మంచివారండి అంది. నా భుజాలు 2 అంగుళాలు పెరిగాయి. నేను కూడా కొంచెం పొదుపు చేస్తానులేండి, వాయిదాలు తేలిగ్గా తీర్చేయొచ్చు. మనం వనజ వాళ్ళ టీవీ కన్నా మంచి కంపెనీ టీవీ కొనాలండి అంది. ఓ అలాగే. ఇంతలో సిటీ బస్సు రాకతో ఆగిన మా సంభాషణ మళ్ళీ బస్సు దిగాక కంటిన్యూ అయ్యింది. అవును, మన ఇంట్లో టీవీ ఎక్కడ పెడదామండి? మా ఆవిడ బుర్రలో నుంచి ఊడిపడిందో అనుమానపు మొక్క. అది నిజమేనోయ్. మనం ఉంటున్నది 2 గదుల పోర్షన్లో. ఒకటి వంటగది, రెండోది బెడ్రూమ్ కమ్ డ్రాయింగ్ రూమ్. మరి ఏం చేద్దామంటావు అన్నాను. ఎలాగోలా ముందు గదిలోనే పెట్టాలండి. మన ఇంటికి ఎవరైనా వస్తే ముందు టీవీయే కనిపించాలి ఖండితంగా అంది. మరి మంచం ఏం చేద్దామోయ్? వంటింట్లోకి మారిస్తే సరి. ఏమిటి వంటిల్లే బెడ్రూమా? ఎవరైనా వింటే నవ్విపోతారు. మనం చెబితే కానీ ఇతరులకు తెలియదండి. కానీ టీవీ చూడటానికి వచ్చిన మన ఇంటికి వచ్చిన వాళ్ళంతా బెడ్రూమ్లో టీవీ ఉండటం చూసి ఏదోగా అనుకోరు అంది. అనుకుంటే అనుకోని కానీ ఆ వంటింట్లో నేను పడుకోలేను. పోనీ ఓ పని చేద్దామండి,
రాత్రుళ్ళు ముందు గదిలో పడుకుందాం, పగలు మంచాన్ని వంటింట్లో పెట్టేద్దాం అంది. రోజుకి 2 సార్లు మంచాన్ని అటు ఇటు తిప్పాలన్నమాట. అయితే చూసే వాళ్లకు హంగుగా కనిపించాలంటే కొంచెం ఇలాంటివి తప్పవండి. టీవీ ఉందంటే ఎంత గొప్ప, ఎంత గౌరవం, ఎంత మర్యాద అంది. ఇంక చాలు చాలు, మా వాడి భార్య గుర్తొస్తుంది అన్నాను. ఆ వనజకి నాకు సాపత్యంటండి, సత్యభామల ఫోజు పెట్టింది. అబ్బా ఊరికి అన్నానులే, అంతా చూస్తున్నారు, నడు నడు. తాళం తీసి ఇంట్లో ప్రవేశించాము. ఏ పక్కన టేబుల్ పెట్టి దాని మీద టీవీ పెట్టాలో అప్పటికప్పుడే స్థల నిర్ణయం చేసి కానీ మరొక కార్యక్రమంలోకి దిగలేదు మేము. ఆ మర్నాడే లోన్కి అప్లై చేశాను. ఇంట్లో అడుగు పెట్టకుండానే మా ఆవిడ అడిగిన ప్రశ్నకు జవాబుగా తాలూపానో లేదో. ఆవిడంది మళ్ళీ, అప్లై చేసి ఊరుకుంటే కాదండి, త్వరగా శాంక్షన్ అయ్యేట్టు చూడండి, వీలుంటే ఆ సెక్షన్ వాళ్ళని కలుసుకోండి అంది. అలాగే మన పక్కింటి పిన్ని గారు, ఎదురింటి కాంతమ్మ గారు, పక్క పోర్షన్లోని కమల అంతా మనం టీవీ కొంటున్నందుకు ఈర్ష్యతో చస్తున్నారనుకోండి అంది. అబ్బో, అప్పుడే వార్త చాలా దూరం ప్రయాణం చేసిందన్నమాట. మీదంతా చిత్రం అండి. కొంటున్నప్పుడు కొంటున్నట్టు చెప్తే తప్పేమిటండి? సరే, కొన్నాక ఎలాగో తెలుస్తుందిగా. ఏమో బాబు, ఎవరికి చెప్పకుండా లోపల దాచుకోవటం నాకు చేత కాదు అంది. మరి 2 రోజులకి వివిధ పేపర్లలో పత్రికలలో వచ్చిన టెలివిజన్ అడ్వర్టైజ్మెంట్లను కట్ చేసి పట్టుకొచ్చి, వీటిల్లో ఏ మోడల్ టెలివిజన్ బాగుందో సెలెక్ట్ చేయండి అంది మా ఆవిడ. చేద్దామో, ఈ కంగారేమిటి? అయ్యో రామా, అదేం మాటండి. ఇంకొక 20 రోజుల్లో కొనబోతూ కంగారు ఎందుకు అంటారేమిటి? ఈలోగా మనకు నచ్చిన కంపెనీది సెలెక్ట్ చేసుకుని దాని బాగోగుల గురించి నలుగురిని వాకపు చేయొద్దు అంది. అయితే ఇలా చూస్తాను. అవన్నీ తీరిగ్గా చుద్దురుగాని కానీ మంచిది చూడండి, ముచ్చటగా ఉంది కదూ అంది ఓ కటింగ్ చూపిస్తూ. అది ఆవిడకు నచ్చిందని అర్థమైపోయింది. దానికే ఓటు వేయక తప్పలేదు. ఆ మరుసటి వారం అబిడ్స్ వెళ్ళి మేము సెలెక్ట్ చేసుకున్న కంపెనీ టీవీ ఖరీదు, వాయిదాలపై అమ్మకానికి గల షరతులు తెలుసుకుని వచ్చాము ఇద్దరిని. ఇంకొక వారం రోజులకు టీవీ కొంటామనగా, ఏమండోయ్, మనం అసలు సంగతి మర్చిపోయాం అంది శ్రీమతి. నా గుండెల్లో నుంచి ఎక్స్ప్రెస్ రైళ్లు దూసుకుపోతూ ఉంటే, ఏమిటి అది అని అడిగాను ఆత్రంగా. ఇంకా ఏమిటని నెమ్మదిగా అంటారేమిటండి, టీవీని టేబుల్ మీద పెడతాం కదా, మనం ఎక్కడ కూర్చొని చూద్దాం అంది. వనజ వాళ్ళలాగానే కుర్చీల్లో కూర్చుందాం అన్నాను. అబ్బెబ్బే, కుర్చీలేం బాగుండవండి. పైగా వాళ్ళలాగానే మనము కుర్చీ వేసుకుంటే ఇక మన గొప్ప ఏమిటి చెప్పండి? ఇప్పుడు గొప్పల జోలికెందుకులే. ఇంట్లో టీవీ పెట్టుకొని గొప్పలు ఎందుకు అంటారేమిటండి కర్మ. ఓ పక్కన కొత్త టీవీ, ఇంకో పక్కన పాత కుర్చీలు ఉంటే చూసిన వాళ్ళని నవ్వరటండి అంది. మరి నన్ను ఇప్పుడు ఎందులో దిగమంటావు చెప్పు అన్నాను. మీరెప్పుడు ఇంతే, నా మాట ఒక్కటి సరిగ్గా వినిపించుకోరు కదా. వినిపించుకోవటం ఏమిటి, ఏకంగా అమలు పరుస్తుంటేను. నాంచక ఏం చేద్దామంటావో చెప్పు. చెప్పే ముందు మన తాహతు గురించి 1-2 సార్లు ఆలోచించి మరీ చెప్పు అన్నాను. నేనన్నీ ఆలోచించానులేండి. ఏమండి, సోఫా ఖరీదు ఎంత ఉంటుంది? గోముగానే అడిగింది పాపం. కానీ నా ఒళ్ళంతా కొత్త బ్లేడుతో చీరి కారం పూసినట్టుగా మండింది. 400కి పైనే కానీ ఒక్క పైసా తగ్గదు అన్నాను. అంతేనా? పర్లేదులేండి, మీరింకా ఏ వెయ్యో అంటారేమోనని హడలి చేస్తున్నాను అనుకోండి. సాయంత్రం ఆఫీసు నుంచి పెందలాడే వచ్చేస్తే బజార్కి వెళ్ళి ఒక సోఫా, గుమ్మానికి కిటికీకి కర్టెన్లు, 2 పెయింటింగులు కొనుక్కొద్దాం. రామరామా, తల పట్టుకుని కూర్చునిపోయాను. ఏమైందండి? ఖూనీ ఖూనీ. చాలండి, ఎవరైనా వింటే నిజంగానే ఖూనీ జరుగుతుందనుకుంటారు. ఇప్పుడు జరగటం లేదు, మాటలతో నిలువునా చంపేస్తున్నావు కదా నన్ను. అయ్యో, మీకెలా చెప్పాలి? శుక్రవారం పూట చావు చావు అంటారేమిటండి కర్మ. అనను కానీ కాపర్స్ కూడా నువ్వే తెచ్చి అవి కొందాం ఇవి కొందాం అంటే బాగుంటుందోయ్ అన్నాను. ఇదిగో, ఈ గాజులు తీసుకువెళ్ళి ఏ బ్యాంకులోనైనా తాకట్టు పెట్టండి, చూలాగ్గా 500 ఇస్తారు, నెమ్మది మీద తీర్చుకుందాం అంది. కుసుమా? అవునండి, మన గదిలో ఇప్పుడు టీవీ పెడితే దిష్టిబొమ్మ మెడలో బంగారు లాకెట్ వేసినట్టు ఉంటుంది. సోఫా, కర్టెన్లు, పెయింటింగ్లు ఉంటే చాలా గొప్పగా అందంగా ఉంటుంది. చూసేవాళ్ళు ఒక్కసారి డంగైపోతారు.
ఇక మీ వనజ చూస్తే ఏడ్చి మొత్తుకుంటుంది. కుసుమ, మనం ఆవిడతో పోల్చుకుని అనవసరంగా ఖర్చులు పెంచుకుంటున్నామేమోనని నా అనుమానం అన్నాను. ఇదేం పెద్ద ఖర్చు కాదులేండి, ముందు నా మాట వినండి, చెప్తాను. వినక తప్పదు కనుక విన్నాను. నిన్ననే అవన్నీ కొనేసి మా గదిని మాకు చేతనైనంత గొప్పగా అలంకరించాము. ఇవాళ పిఎఫ్ లోన్ చేతికి రావడంతో టీవీ షాప్లో ఆ డబ్బు కట్టేసి టెలివిజన్ చంకనెట్టుకుని విజేతల్లా ఇంటి ముఖం పడుతున్నాం ఇప్పుడు. ఇదిగో బాబు, ఆ పక్కదే మా ఇల్లు, అక్కడ ఆపు. ఆటో అతనితో అందావిడ. ఆటో ఆగింది. 7 రూపాయల చిల్లర అతడికి సమర్పించి వీధిలో వాళ్ళందరికీ కనిపించేలా టెలివిజన్ సెట్టును పట్టుకుని కొన్ని నిమిషాలు వీధిలో గడిపాము. మా ఆవిడ తాళం తీసి, ఒక్క నిమిషం ఉండండి అంటూ లోపలికి వెళ్ళి ఓ కొబ్బరికాయ తెచ్చి టీవీకి దిష్టి తీసి బయట పారేసింది. లోపలికి వెళ్ళి మా టేబుల్ మీద టీవీ పెట్టాను, ప్యాకింగ్ విప్పి. నిజం చెప్పద్దు, చాలా ముచ్చటేసింది. అసలే ఎన్నో కొత్త మార్పుల్ని సంతరించుకున్న మా గదిలో టీవీ పెట్టేసరికి కొత్త కళలా, ఎవరో ఆఫీసర్ల ఇంటిలా అనిపించింది నాకు. ఏమైనా కాస్త డబ్బు ఖర్చని సంకోచిస్తూ ఉంటాను కానీ మా కుసుమది మంచి టేస్టు. ఆగండి ఆగండి, అప్పుడే ఆన్ చేయకండి, పసుపు కుంకుమ తెస్తూ అంది. ఆన్ చేసినా చెయ్యకపోయినా ఒకటేనోయ్, షాపు మెకానిక్ వచ్చి యాంటన్నా అరేంజ్ చేసే వరకు ఏమీ లాభం లేదు అన్నాను. ఆ సంగతి మర్చిపోయాను సుమండి, సాయంత్రం వచ్చేస్తాడు కదూ? వస్తాడు. టీవీకి పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంటే పక్క పోర్షన్లోని కామలొచ్చింది. కుసుమగారు అంటూ. మా ఆవిడ్ని చేటంత ముఖం చేసుకుని ఆహ్వానిస్తూ ఉంటే పక్కింటి పిన్ని గారు తన 6 మంది పిల్లలతో వచ్చారు. టెలివిజన్ తెచ్చారటగా అంటూ వచ్చింది ఎదురింటి కాంతమ్మ గారు, ఆవిడ స్నేహితురాళ్ళిద్దరు. మరో గంట వరకు పిల్లలు పెద్దలు వస్తూనే ఉన్నారు. సెట్టును చూసి మమ్మల్ని అభినందిస్తూ వెళ్తూనే ఉన్నారు. అంతా వెళ్ళాక, చూశారా అంది నవ్వుతూ మా ఆవిడ ముఖం చూస్తే పున్నమి చంద్రుడైనా సరే ముఖం ముడుచుకోవాల్సిందే, అలా వెలిగిపోతుంది. నన్నింక అంతా టెలివిజన్ ప్రసాద్ గారు అనేలా ఉన్నారు. నవ్వాను. ఆ నవ్వులో చిరుగర్వం లేకపోలేదు. అంటారండి, మన వీధిలో టెలివిజన్ ఉన్నది మనకొక్కళ్ళకేనండి. అన్నట్లు ఎదురింటి ఆ పార్వతి ఏమందో తెలుసా అండి? వాళ్ళు టీవీ కొనుక్కుంటారట. పులిని చూసి నక్క వాత పెట్టుకోవటం అంటే ఇదేనండి. ఏమనగలను ఆవిడే ఇలా అంటుంటే. మర్నాడు ఆదివారం కనుక అలవాటు ప్రకారం 8 మంచం దిగకుండా దొర్లుతూ ఉంటే, ఏమండోయ్, ఇవాళ మన టీవీలో ఏం సినిమానో తెలుసా? గోపాలరావు గారి అమ్మాయి అండి అంది పక్కింటి వారి పేపర్ పట్టుకొచ్చి. మన టీవీలోనే కాదు, అందరి టీవీల్లో అదే సినిమా వస్తుంది అన్నాను. నా మాటలు వినిపించుకోకుండా, ఏమండి, మనం ఆ సినిమా చూడలేదు కదండి, చూడకుండా వెళ్ళిపోయినందుకు ఎంతో బాధపడ్డాం కూడా. మీకు గుర్తులేదు? ఇప్పుడు ఎంచక్కా మన ఇంట్లో దొరల్లా కూర్చుని సినిమా చూడొచ్చు అంది. నాకు ఎంతో ముచ్చటేసింది. అవును సుమా, సినిమా ఎన్నింటికి అడిగాను. సాయంత్రం 7 గంటలకి. సరేలే, ఇవాళ ఆఫీసులో కొంచెం అర్జెంటు పనుంది, మధ్యాహ్నం వెళ్ళి 6 వచ్చేస్తాను. అలాగే, సినిమా టైంకి తప్పకుండా వచ్చేయాల్సిమండి. తాలూపి లేచాను. సాయంత్రం 6 గంటలైంది. ఆఫీసు పని ముగించుకుని బస్ స్టేజ్లో నిలబడ్డాను, సిగరెట్ కాలుస్తూ. ఆకాశం నిండా మబ్బులు, చలిగాలి. అసలు ఇవాళ ఉదయం నుంచి ముసురుగానే ఉంది. మధ్య మధ్య తుంపర్లు పడుతున్నాయి కూడా. బహుశా ఏ కోస్తాలోనో తుఫాను వచ్చుంటుంది. ఇలాంటి చల్లని వాతావరణంలో కొత్త సోఫాలో భార్యను అనుకుని వెచ్చగా కూర్చుని వేడివేడి పకోడీలు తింటూ టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ టీవీలో చక్కని సినిమా చూడటం. ఓహ్, ఎంత చక్కని అనుభవం! తలుచుకుంటేనే శరీరం పులకరిస్తోంది. ఇక ఆ అనుభవంలోకి వస్తే ఇంకే ఉంది, స్వర్గం మా గదిలోకి దిగొస్తుంది. సిటీ బస్సు రాకకి ఆలోచనలు చెదిరాయి. బస్సు ఎక్కి కూర్చున్నాను. నా ఒంట్లో రక్తం కాక ఆనందం ప్రవహిస్తున్న అనుభూతి. బస్సు దిగి మా ఇంటి వైపు గబగబా అడుగులేశాను. ఇంట్లోని జనాన్ని చూసి గతుక్కుమన్నాను. పొరపాటున పిల్లల బడిలోకి రాలేదు కదా? లేకపోతే కుసుమ ఏ నోము లాంటిదో నోస్తూ పేరంటానికి అందరినీ పిలిచిందా? తల విదిలించి చూశాను. బడి కాదు, మా ఇల్లే. పూజలేమీ లేవు. పిల్లలు పెద్దలు మొత్తం ఓ 20 మంది. మా గదిలోని సోఫా మీద, చాపల మీద, కుర్చీల్లోనూ, నేల మీద, గడప మీద కూర్చుని టీవీ వంక చూస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు.
ముఖం చిట్లించి వాళ్ళని జాగ్రత్తగా తప్పించుకొని వంటింట్లోకి వెళ్ళాను. నా వెనకే వచ్చిన శ్రీమతితో, ఈ శాంతేమిటి అన్నాను. సినిమా చూస్తామని వచ్చారండి నిరుత్సాహంగా అంది. బట్టలు తీసి లొంగి కట్టుకునేసరికి ఎవరో అరుస్తూ వచ్చారు. గబుక్కున ముందు గదిలోకి వచ్చాను. ఒరే దొంగ వెధవా, చదువుకోమంటే ఇక్కడికొచ్చి తగలండావుట్రా, మీ చదువులు చెడగొట్టడానికే ఇది కొన్నారు కాబోలరా దేవుడా అంటూ ఒక ఆవిడొచ్చి వాళ్ళ అబ్బాయి రెక్క పట్టుకుని 2 అంటించి బయటికి తోసింది. తాను వెళ్ళబోతూ ఆగి, ఏం సినిమా అని అడిగింది. గోపాలరావు గారు అమ్మాయి ఎవరో అన్నారు. ఏమిటి జయసుధ సినిమానా? మరి చెప్పారు కాదేం, ఆవిడ సినిమా అంటే చెవి కోసుకుంటా అక్కయ్య గారు అంటూ ఆవిడ అక్కడ చతికిల పడింది. ఆవిడ పిల్లాడు కూడా బురద కాళ్ళతో వచ్చి దూరాడు. ఉస్సురని నెట్టూర్చామో లేదో 4 ఏళ్ల అవతలుంటున్న అప్పాయి అమ్మగారు వచ్చారు. చెంగులో ఇన్ని వేరుశనక్కాయలు మూట కట్టుకుని. ఏమీ పిల్ల, మీ ఇంట్లో చిన్న సినిమా చూపిస్తున్నారంటగా, చూద్దామని వచ్చానే, ఎప్పుడూ ఆయన బతుకున్న రోజుల్లో చూశాను అని మా ఆవిడతో అంటూనే చోటు కోసం చూసి నిరాశపడి జరగండే అని కూలబడింది. వెంటనే టపీ టపీమని వేరుశనక్కాయలు నేలకేసి కొట్టి తింటూ, సినిమా ఇంకా మొదలెట్టలేదా అంది. ఇంకో 5 నిమిషాల్లో మొదలవుద్ది ఎవరో సమాధానం ఇచ్చారు. నా తీయని ఊహకి ఈ చేదు వాస్తవానికి లంగరందనందున, కనీసం ఏదో మూలను కూర్చొని చూడటానికైనా చోటు లేనందున విసురుగా వంటింట్లోకి వెళ్ళి మంచం వాల్చుకుని నిస్త్రాణగా కూలబడ్డాను. ఏం చేద్దామండి, గుడ్ల నీరు కుక్కుంది శ్రీమతి. ఏం చేయటం, అనుభవించటమే. ఇద్దరం హాయిగా పక్కపక్కన కూర్చొని సినిమా చూసే యోగం ఎలాగూ లేదు కానీ ఇక్కడైనా కూర్చో, కాసేపు కబుర్లు ఏమన్నా చెప్పుకుందాం అన్నాను. కూర్చుందును కానీ దగ్గర లేకపోతే పిల్లలు టీవీ మీటర్లు తిప్పి పాడు చేస్తారేమోనండి అంటూ పరిగెత్తింది ఆవిడ. టీవీ చూడటానికి కాదు, కాపలా కాయటానికి, వచ్చే జనానికి స్వాగతం చెప్పటానికిను. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.